ఎప్పుడెప్పుడా అని మనం ఎదురు చూస్తున్నాం. మనం సంక్రాంతి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ మూవీ మనకు తెలుసు కదా! దాంట్లో ఒక సాంగ్ 'గోదావరి గట్టు పైన' అని 'రామచిలక' అనే సాంగ్ విన్నప్పటి నుండి కూడా ఈ సినిమా పైన చాలామంది ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్‌లో గాని, రీల్స్ గాని అబ్బా! ఈ సాంగ్ ఇంగా అదే తర్వాత 'మీనా మీనా' అనే ఒక సాంగ్ రావడము, మీనాక్షి మన చౌదరి గారిది ఆ తర్వాత మనకు 'విక్టరీ వెంకటేష్' ఈ సాంగ్‌లో చాలా బ్యూటిఫుల్‌గా చాలా చాలా బాగుంది. ఈ సింగర్ చూసినామంటే సింగర్స్ 'భీమ్ సిసిరోలియం', 'ప్రణవి ఆచార్య' అంట. ఇతను చూసినామంటే మనకు సింగర్స్ 'భీమ్ సిసిరోలియ' మనకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో మనకు తెలుసు కాబట్టి చాలా 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 మంచి మ్యూజిక్ ఇవ్వడం చానా సినిమాల్లో కూడా మనకు 'భీమ్ సిసిరోలియ' మనకు చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు. అదే విధంగా మనకి ఈ సాంగ్‌లో మనకు పాడడము ఆయనే, మ్యూజిక్ డైరెక్టర్ అంటే చాలా వాయిస్ కూడా చాలా చాలా నేను అలాంటి సాంగ్స్ చూసినప్పటికి కూడా మనకు ఆ తర్వాత మనకు మీనాక్షి చౌదరి కూడా ఈ దీంట్లో చాలా పోలీస్ స్టోరీ అని తెలుస్తుంది. పోలీస్ స్టోరీలో దాంట్లో పరిచయం అవ్వడము, ఆ తర్వాత లవ్ స్టోరీ అనేది భారీగా మనకి వివరించడము చాలా డిఫరెంట్ థింకింగ్‌లో మనకు ఈ సాంగ్ అనేది తీయడం జరిగింది. ఇదే లొకేషన్స్ కూడా చూసామంటే చాలా చాలా అదే విధంగా 'విక్టరీ వెంకటేష్' చూసినప్పుడు లుక్ గాని ఒక 2 డిఫరెంట్ లుక్స్‌లో కనపడడం. మన 'పోలీస్ స్టోరీలో' ఏ విధంగా మనకు గెటప్‌లో చాలా చాలా అందంగా ఉన్నాడు. 'బాబు బంగారం' సినిమాలో తర్వాత కూడా మళ్ళీ ఆ తర్వాత అదే సేమ్ లుక్‌లో ఈ సినిమాలో కూడా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. అదే విధంగా లవ్ స్టోరీ అనేది భారీకి చాలా చక్కగా వివరించడం. ఆ తర్వాత లవర్ కూడా పక్కన ఉండడం. ఇది డిఫరెంట్ ఏంటంటే డైరెక్టర్ ఆలోచించి ఈ సాంగ్స్ పెట్టారని అనుకుంటాం. ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయినప్పుడు ఈ సాంగ్ అంతగా అనుకున్నంత డిఫరెంట్‌గా ఉందని. కానీ ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా ఈ సినిమా ఇంగా అయిపోతేస్తుంది. అదే విధంగా రొమాంటిక్ సీన్స్ మధ్యలో ఒక సాంగ్‌లో కూడా ఇలా వివరించడం అంటే చాలా చాలా డిఫరెంట్‌గా అనుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య చూసామంటే మనకు చాలా బ్యూటిఫుల్‌గా సాంగ్స్ కూడా మనకు డైరెక్టర్ గాని, 'భీమ్స్ సురేలి' ఈ సాంగ్స్ మనకు చాలా చక్కగా పాడడం. అనంత శ్రీరామ్ కూడా దీనికి లిరికల్ మనకు రాయడం అంటే చాలా గొప్ప. ఇలాంటి సినిమాలు ఇంకా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయని